శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఈ సంవత్సరం మాస శివరాత్రి వేళ ద్వాదశ రాశులలో ఏ ఏ రాశుల వారికి శివుని ఆశీస్సులు లభించనున్నాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారము ఈసారి ఫిబ్రవరి 8వ తేదీన అంటే శుక్రవారము నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది. ప్రతి ఏటా మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి నాడు వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈసారి శివరాత్రి పండుగ వేళ అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి. సుమారు 300 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజు కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పొందబోతోంది. మహాశివరాత్రి ఏర్పడుతున్న అద్భుత ఘట్టాల ప్రభావముతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. ఈ రాశివారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ధనలాభం పొందుతారు. పరమేశ్వరుడి అనుగ్రహముతో మహాశివరాత్రి నాడు చేపట్టిన అన్ని పనులలో వృషభ రాశి జాతకులకు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శివరాత్రి రోజు ఈ రాశి జాతకుల జీవితం కీలక మలుపు తిరగబోతోంది. ఆర్థిక పురోగతి అవకాశాలు ఏర్పడతాయి. అనేక యోగాల కలయిక గ్రహాల గమనం వల్ల తులారాశి జాతకులలో అద్భుత ప్రయోజనాలు పొందుతారు. మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మకర రాశి వారు శివరాత్రి రోజున పరమశివుడు ఆశీస్సులను పొందుతారు. అలాగే ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగము దొరుకుతుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఏర్పడుతుంది. శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి. శనీశ్వరుడి స్వగృహం ఇది. అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఉంటాయి. శనిదేవుడికి పరమశివ భక్తుడు. గతములో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మహాశివరాత్రి వేళ అన్ని రాశుల వారికి పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే మీ రాశిని బట్టి శివరాత్రి రోజున కొన్ని మంత్రాలను జపిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. మేషరాశి వారు శివరాత్రి రోజున ఈశ్వరుడికి ఎర్రటి పువ్వులు, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పించి పూజ చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి. శివ పూజ సమయంలో నాగేశ్వరాయ నమః మంత్రాన్ని జపిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారము వృషభం శివయ్య వాహనంగా పరిగణిస్తారు. ఈ రాశివారు తెల్లని మల్లె పువ్వులతో శివయ్యను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున శివ రుద్రాష్టకాన్ని పఠిస్తే చాలా మంచిది. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. మిథున రాశి వారు పరమేశ్వరునికి ఉమ్మెత్త పువ్వులను సమర్పించాలి. మహాశివరాత్రి రోజున శివపూజ సమయంలో ఓం నమః శివాయ నమః అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శివుని తలపై చంద్రుడు ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశివారు శివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకము చేసి తెలుపు పూలను శివుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సింహరాశి వారు పరమేశ్వరుని పూజా సమయంలో ఎర్రని పువ్వులను సమర్పించాలి. సింహరాశి వారు శివరాత్రి రోజున శివ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు శివరాత్రి రోజున శివలింగంపై బిల్వపత్రాలు పెట్టి ఆవు పాలతో శివునికి అభిషేకము చేయాలి. అలాగే ఈ రాశివారు శివరాత్రి రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శివరాత్రి రోజున పంచదార కలిపిన పాలతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శివ సహస్రనామాలను పఠించడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు మహాశివరాత్రి రోజున ఈశ్వరునికి గులాబీ పువ్వులతో బిల్వపత్రాలతో పూజ చేయాలి. మహాశివరాత్రి వేళ ఈ రాశివారు రుద్రాష్టకం పఠించడం వల్ల మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. ధనస్సు రాశి వారు శివరాత్రి రోజున పసుపు రంగు బట్టలను ధరించి పసుపు రంగు పువ్వులతో శివుడిని పూజించాలి. అలాగే శివాష్టకం పఠించడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు శివరాత్రి రోజున నీలిరంగులో ఉండే పువ్వులతో శివయ్యను పూజించడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. శివరాత్రి రోజున మీరు పార్వతీనాథాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు మహాశివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసముతో అభిషేకము చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రోజున శివాష్టకం జపిస్తే చాలా మంచిది. మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. మీనరాశి వారు మహాశివరాత్రి రోజున పాలు, పెరుగు, పసుపు రంగు పువ్వులను శివలింగానికి సమర్పించాలి. అలాగే ఈ రోజున ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ జీవితంలో సంతోషము, మీ కుటుంబంలో సంతోషము, అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా శివరాత్రి రోజు ఏ రాశుల వారు ఎలా పూజించాలి అనేది, ఎలా శివుని అనుగ్రహం పొందాలనేది ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం. కాబట్టి మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.